హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మన ఛానల్లో ఒక హెల్దీ డిజర్ట్ రెసిపీ చూద్దాము. చాలా హెల్దీ అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది. మైదా వాడకుండా, ఓవెన్తో పని లేకుండా, షుగర్ వేయకుండా ఒక హెల్దీ స్నాక్ రెసిపీ చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది. సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ వెడల్పాటి కుక్కర్లో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఇదంతా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను. స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసేయాలి. ఇలాగ మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనము బ్రౌనీ మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ 15 నుంచి 20, మీకు ఎక్కువ కొంచెం స్వీట్గా కావాలంటే ఒక 20 డేట్స్ తీసుకోండి. వీటిని లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఇలాగా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో ఇవంతా వేసుకొని దీంట్లో ఒక 100 ml అంతా పాలు వేసుకుంటున్నాను. పాలు వేసుకొని కొంచెం గోరువెచ్చని పాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టేసి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. అక్కడక్కడ కొంచెం ఆ డేట్స్ పలుకులున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక బౌల్లో 100 గ్రాముల దాకా డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. అలాగే 3 బటర్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఈ బటర్ క్యూబ్స్ వేసుకొని ఇది బాగా మెల్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేస్తున్నాను. కింద వాటర్ పెట్టుకొని ఒక గిన్నెలో ఆ నీళ్ళు కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనము డార్క్ చాక్లెట్ బటర్ తీసుకున్నాం కదా ఒక బౌల్లో, ఆ బౌల్ని పెట్టుకొని ఆ వాటర్ పైన ఇలాగా అది మొత్తం కరిగేదాకా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము డేట్స్ పాలు మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కప్ అంతా నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా కోకో పౌడర్ వేసుకుంటున్నాను. దీనివల్లనే మంచి ఫ్లేవర్ వస్తుంది మన బ్రౌనీకి. సో కోకో పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మంచిగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడైతే యూస్ చేయలేదు. ఇలాగే బాగానే ఉంటుంది. సో బేకింగ్ పౌడర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ కేక్ మౌల్డ్ తీసుకున్నాను. మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే ఏదైనా అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా ఇంట్లో, ఇలాగ వెడల్పుగా కింద ఫ్లాట్గా ఉండే గిన్నె తీసుకోవాలి. దాంట్లో బటర్ పేపర్ పెట్టేసి దానిపైన వెన్న కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. తర్వాత మనం బ్రౌనీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఈవెన్గా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైన నేను ఇక్కడ టాపింగ్స్ కోసం కొన్ని చాకో చిప్స్ వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, బాదం వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, ఏదైనా మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్ ఉంది కదా, అందులో పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే బ్రౌనీ రెడీ అయిపోతుందండి. సో ఇలాగా సైడ్స్లో నుంచి ఇలాగ నైఫ్తో ఇలా తీసుకున్నామంటే అది ఈజీగా వచ్చేస్తుంది. సో దీన్ని ఒకసారి ప్లేట్లోకి తీసుకునేద్దాము. చూసారా, కింద మనం పేపర్ పెట్టాం కదా, బటర్ పేపర్, ఆ పేపర్ని తీసేస్తాము. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది అండ్ కింద కూడా ఏం మాడలేదు, పర్ఫెక్ట్గా బేక్ అయింది. సో ఇలాగా మంచిగా బేక్ అయింది కదా. ఇప్పుడు దీనిపైన ఇంకో ప్లేట్ పెట్టుకొని దీన్ని తిప్పించుకుందాము. చూసారా, మంచిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో దీన్ని మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రౌనీస్ రెడీ అయిపోయాయి. నిజంగా చాలా టేస్టీగా ఉండిందండి. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. సో పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి, చాలా చాలా నచ్చుతుంది. అండ్ ఆల్సో హెల్దీ కదా, మనం షుగర్ మైదా ఏమీ యూస్ చేయలేదు. బయట బేకరీస్లో వాడే వాటికంటే ఇదే మంచిది కదా.
సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.